BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సోమవారం నాడు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ భార్య విజయమ్మతో పాటు కుమారుడు, వైసీపీ అధినేత జగన్ కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ఆర్ వారసురాలు షర్మిల, వీళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముక్తాయింపుగా విజయమ్మ శ్రద్ధాభక్తులతో ప్రార్థించారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతున్న సమయంలో జగన్ తల్లి దగ్గరకొచ్చి కొద్ది క్షణాలు నిల్చున్నారు. అప్పుడు కొడుక్కి దగ్గరగా వెళ్లిన విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా మందిని ఓదార్చిన అనుభవం ఉన్న జగన్ తల్లిని మాత్రం ఓదార్చకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కన్నీరు మున్నీరవుతున్న విజయమ్మను ఆమె సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఇతర బంధువులు ఓదార్చారు. విజయమ్మను ఓదార్చడం సంగతి అటుంచితే ఇప్పుడు చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న, ఇంతకీ విజయమ్మ ఎందుకు ఏడ్చినట్లు? తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చా? జగన్ దారుణంగా ఓడిపోయినందుక? త్వరలో జగన్ మళ్లీ జైలు పాలు అవ్వబోతున్నాడనా? తాను గెలిపించమని ఓటర్లను రిక్వెస్ట్ చేసినా తన కుమార్తె షర్మిల ఓడిపోయిందనా? షర్మిలకు ఆస్తి విషయంలో అన్యాయం జరుగుతోందనా? కొడుక్కి దూరమైపోయిందనా? వదినా అనే గౌరవంగా పిలిచే వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలలేదనా? ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని తాను వేరే వాళ్ళని ఉద్దేశించి, అంటే అది తన కొడుక్కే తగిలిందనా?